silence and contemplation, and the seal of dedication, the splendor of Carmel. Let your fire and flame shower upon us from beyond the blue. నేరుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకొని మనం కలిసి ధ్యానం చేద్దాం. ప్రేమపూర్ణుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో ప్రియులైన సహోదర సహోదరులందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కుటుంబాలుగా ప్రతి రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని వాక్యం విని ప్రార్థన చేసుకునే ఒక మంచి సమయం ఈ గృహ నిర్బంధ కాలంలో మనం కలిగి ఉండడం, ఈ కీడులో మనకు దొరికిన మేలు అని మనం గమనించాల్సి ఉంది. చాలామంది వారి యొక్క అనుభూతులు ప్రభు వారిని వాక్య సందేశం ద్వారా ప్రార్థనా సమయంలో దర్శిస్తూ ఉన్న విధానాలు వారు పంచుకుంటూ వస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వారికి నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సరే ప్రియులారా, ఈరోజు రాత్రి మన వాక్య ధ్యానము నిమిత్తం మీరు చదువుకున్న యోహాను సువార్త 10వ అధ్యాయం 1 నుంచి 18 వచనాలలో నేను ఈ రాత్రి ధ్యానము నిమిత్తం 10వ వచనాన్ని చదివి చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభించుదాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చెదనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఈ వచనాన్ని మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుని వాక్యం విందాం. పరమ తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. కోవిడ్-19 వలన కేవలం గృహాలకు మాత్రమే పరిమితమైన మేము నీ వాక్యం చేత కుటుంబ సభ్యులతో కలిసి సహవాసం చేసి ప్రార్థించుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయాలకై మిమ్మల్ని మా హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినాలలో నీ వాక్య సత్యముల చేత ఎన్నో సంగతులు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నారు. మీ మాటల వెలుగులో మా జీవితాలు చూసుకుంటూ ఉన్నప్పుడు కొన్ని లోటుపాట్లు కనబడుతున్నాయి, వాటిని సవరించుకుంటున్నాము. కొన్ని ప్రోత్సాహాలు కూడా మాకు దొరుకుతున్నాయి, వాటిని బట్టి మిమ్మల్ని మనసారా గణపరుస్తూ ఉన్నాము. మా ప్రియులందరూ ఆ దిశగా ఆత్మలో ప్రయాణం చేస్తూ ఉండగా ప్రతి వారిని పేరు పేరున మీరు ఆశీర్వదించి నీ పరిశుద్ధ నామమునకు మా ప్రియులందరి ద్వారా మా ద్వారా నీ నామానికి మహిమ వచ్చినట్లుగా కృపా కార్యం చేయండి. ప్రభువా, ఈ సమయం మాకు దీవెనకరంగా చేయమని మేము చదువుకున్న వాక్య భాగమును ఆధారంగా చేసుకుని ఒక సందేశం మేము పొందుకోవడానికి కావలసిన కృపనిస్తారు అని యేసు నాథుని పేరిట స్తోత్రించి ఆరాధించి మీకే ప్రార్థిస్తున్నాము మా పరలోకపు ప్రియ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు నందు ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం ఈ 10వ వచనాన్ని ఆధారంగా చేసుకుని ఈ రాత్రి మీకు అందించబోయే నా సందేశం అది ఏమిటి అంటే, దుష్టునికి నీ యొద్ద నుండి కావలసినదేమిటి? వాట్ డెవిల్ వాంట్స్ ఫ్రమ్ యూ? దుష్టునికి నీ యొద్ద నుంచి ఏమి కావాలి?
ప్రియులారా అనే ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలకించి తరువాత భారంతో మన హృదయాలను కుమ్మరించుకుంటూ ప్రభు సన్నిధిలో కొంత సమయం ప్రార్థనా సమయాన్ని మనం కలిగి ఉందాం. ప్రియులారా, అపవాది చాలా ప్రమాదకరమైన వాడు. అయితే దానికంటే ప్రమాదకరమైనది మరి ఒకటి ఉంది. దేవునికి శత్రువు, విశ్వాసులమైన మనకు శత్రువైన అపవాదే ప్రమాదకరమైన వాడు అని మనం అనుకుంటే, వారికంటే ప్రమాదకరమైనది మరి ఒకటి ఉందా అంటే అవును, ఉంది. దుష్టుని కంటే ప్రమాదకరమైనది ఏమిటి అంటే, దుష్టుని యొక్క ఉనికిని గూర్చిన జ్ఞానం మనకు లేకపోవడమే ఆ ప్రమాదం. చాలా మంది దేవునికి ప్రత్యర్థి, మనకు ప్రత్యర్థి అయిన సాతానుని ఉనికి ఉందని ఎరగకనే బ్రతుకుతూ ఉంటారు. ప్రియులారా, శత్రువును గూర్చిన కనీసపు జ్ఞానము లేకుండా ఏ దేశము కూడా ప్రశాంతంగా బ్రతకలేదు. కనుక శత్రువు గురించి తెలియాలి, శత్రువు యొక్క సామర్థ్యం గురించి తెలియాలి, శత్రువు దగ్గర ఉన్న సాయుధ సంపత్తిని గురించి కూడా కొంచెమైనా తెలియాలి. లేని పక్షంలో ఈ దేశమునకు ఎప్పుడైనా ఒక ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ దేశమైనా తన చుట్టుపక్కల ఉన్న తన శత్రు దేశాల గురించినటువంటి పరిజ్ఞానం ఎంతో కొంత వారు కలిగి ఉంటారు. మరి ఈ రోజున దేవునికి శత్రువు, మనకు శత్రువైన అపవాది ఉనికి ఒకటి ఉంది. వాడు ఉన్నాడు, వాడి బలమంటూ ఉంది, వాడి యొక్క చర్యలు ఉంటాయి అనే విషయాన్ని ఎరగకనే బ్రతుకుతున్న నేటి క్రైస్తవ సమాజం సాతాను కంటే ప్రమాదకరమైన పరిస్థితిలోనే ఉన్నాము అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం దేవుని పిల్లలకు సాతాను విషయమై, దుష్టుని విషయమై ఎట్లుండాలో చాలా స్పష్టమైనటువంటి మాటలు మనకు బోధిస్తూ వస్తుంది. యాకోబు ఆయన పత్రిక రాస్తూ ఇలా అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు చూడండి, చదువుతున్నాను మీ కొరకు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోవును అని ఉంది. దేవునికి లోబడటం, సాతానును ఎదిరించడం, అది మనం చేయవలసినటువంటి పని. కనుక దేవుని పిల్లలంగా దుష్టుని ఎదిరించాలి అని మనము బోధించబడుతున్నాం. మరి వాడిని ఎదిరించాలి అంటే వారి యొక్క తంత్రములను కూడా ఎరగాలి అని పౌలు భక్తుడు దేవుని సంఘమైన కొరింథీలో ఉన్న ప్రజలకు వారి తంత్రముల గూర్చిన అవగాహన మనం కలిగి ఉన్నవారము అని అంటాడు. మీ కొరకు చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో, నేను ఎవరినైనాను క్షమించి ఉంటే, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరుచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. తర్వాత మాట చూడండి. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కావు అన్నాడు. కనుక సాతానుని ఎదిరించవలసిన మనం సాతాను తంత్రములను ఎరుగని వారం కాకూడదు. మరి వాడి తంత్రాలు ఎరగకపోతే వాడిని ఎట్లా మనం ఎదిరించగలుగుతాం? కనుక ప్రియమైన శ్రేంతులారా, జనరల్గా సాతాను యొక్క స్ట్రాటజీ, తంత్రాలలో వాడి విధానాలు కొంచెం చెబుతాను. అటు తరువాత సాతానుడు మన యుద్ధ నుంచి ఏమి కావాలని వాడు చూస్తున్నాడో ఆ సంగతులు మీకు ఈ రాత్రి వివరిస్తాను. ప్రియులారా, సాతాను యొక్క తంత్రాలలో వాడు మొట్టమొదట మనుషులకు వాడు చేసే పని ఏంటనంటే మనుషులను నిరాశలోనికి దిప్పుతాడు. అదే డిసప్పాయింట్మెంట్స్, నైరాశ్యంలోకి వెళ్ళిపోవడం, ఆశాభంగం అయిపోవడం. కొంతమంది జీవిస్తూ ఉంటారు కానీ వారి ఆశాభంగం కలిగిన కారణం చేత వారు ఆశలు వదిలేసుకుంటారు. జీవితం మీద ఆశలు పోతాయి, భవిష్యత్తు మీద ఆశలు పోతాయి, దేవుని మీద కూడా నిరీక్షణ పోగొట్టుకుంటారు. ఇలాంటి వారిని ఏమంటామనంటే నైరాశ్యములోనికి దిగిపోయిన
నిరాశవాదులు అని అంటాం. అయితే ఈ నిరాశ కాస్త ఎక్కువ రోజులు మన జీవితంలో ఏలుబడి చేస్తే ఆ నిరాశ కాస్త సాతానుడు ఏం చేస్తాడో తెలుసా, దానిని నిరుత్సాహములోనికి దింపేస్తాడు. కనుక నిరాశవాదులు ఒకరోజు నిరుత్సాహానికి లోనైపోతారు. ప్రియమైన స్నేహితులారా, ఎక్కువ కాలం అలాగే నిరుత్సాహంతో ఒకవేళ ఉండిపోతే అటు తరువాత వచ్చే అనుభవం ఏంటో తెలుసా, సాతానుడు వాళ్ళను సందేహంలోనికి దింపేస్తాడు. కనుక ప్రతి దానికి వారికి అనుమానమే, చివరికి దేవుని మీద కూడా సందేహమే, దేవుని వాక్యం మీద కూడా అనుమానమే, ఇలాంటివన్నీ వస్తాయి. ఇవన్నీ ఎప్పుడైతే వచ్చాయో సందేహాలు కాస్త బాగా పెరిగిపోతే ఇక ఆ మనిషి జీవితంలోనికి సాతానుడు తీసుకుని వచ్చేది విభజనలే. విభజన అంటే దేవునికి తాను దూరమై దేవుని దగ్గర నుంచి విభాగించబడిపోతాడు. అలాగే తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులతో పాటు అతను విభజించబడిపోతాడు. అసలు తనలో తానే విభజించబడిపోతాడు. అతని లోపల ద్వంద్వ వైఖరి పనిచేస్తూ ఉంటుంది. కారణం సందేహాలు ఆ దిశగా అతని నడిపిస్తాయి. అందుకనే సాటనిక్ యారోస్ 4 Ds అన్నాడు ఒక ఆయన. 4 Dలే సాతాను యొక్క బాణాలట. మొదట డి ఏంటనంటే డిసప్పాయింట్మెంట్, రెండవ డి ఏంటనంటే డిస్కరేజ్మెంట్, మూడవ డి ఏంటనంటే డౌట్, నాలుగవ డి ఏంటనంటే డివిజన్స్. ఈ 4 సాతాను యొక్క బహుపదులైనటువంటి బాణాలు. ఈ బాణాల దెబ్బలు తగిలినటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్న క్రైస్తవులను చాలా మందిని చూస్తుంటాం. కొంతమందితో ఎప్పుడన్నా మాట్లాడండి, ఉత్సాహంతో దేవుడు నాకున్నాడు, దేవుని బట్టి నేను సంతోషిస్తున్నాను అనే దానికంటే వారు మాట్లాడే మాటల్లో ఎంత నిరాశో ఎంత నైరాశ్యమో చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగనే కొంతమంది చాలా నిరుత్సాహానికి లోనైపోయి వీళ్ళ తమలో తాము న్యూనతాభావంలోనికి వెళ్ళిపోతారు. మరికొంతమంది ప్రతి దానికి సందేహపడి వారి జీవితమే అనుమానం అన్నట్టు దేవుణ్ణి సరిగా నమ్మరు, వారి చుట్టూన్న మనుషుల్ని నమ్మరు, చివరికి వారి కుటుంబ సభ్యులు కూడా నమ్మరు, చివరికి వారిని వారు కూడా నమ్ముకోలేరు. అటువంటి దుస్థితిగా దిగజారుతారు. ఆ కారణం చేత ఇక వారు విభాగించబడిపోతారు అనే విషయం మనం ఎరగాలి. మనుషుల మధ్యలోనే ఉంటారు కానీ ఏ మనుషులకు చెందిన వ్యక్తిని నేను కాను అన్నట్టుగా మనిషి విభజించబడిపోవడం అనేది నేడు మన సమాజంలో చూస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి వేళ గమనించండి, దేవుని వాక్యం అందుకే చెప్పింది, దేవునికి లోబడండి, సాతానును ఎదిరించండి. మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాము అన్నాడు. కనుక సాతాను తంత్రాల్లో 4 వాడి చురుకైన బాణాలు నేను మీకు వివరించాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు ఆ సాతానును గురించి పలికిన మాటే ఈ రాత్రి మన ధ్యానం కొరకు మనం చదువుకున్నాం. ఆ వచనం ఆధారంగా చేసుకుని సాతానుడు మన యొద్ద నుంచి ఏమి కోరుకుంటున్నాడో అది వాడిగా చెక్కకుండా వాటిని కాపాడుకునేందుకు మనం ప్రయత్నాలు చేయాలి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారో ఆ దుష్టుని గురించి, అపవాదిని గురించి నేను చదువుతున్నాను. చూడండి ప్రియులారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఇలా రాసి ఉంది, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. కనుక అపవాది వాడు ఎట్లాంటి వాడట? వినండి ప్రియులారా, హత్య చేసేవాడు, దొంగతనము చేసేవాడు, నాశనము చేసేవాడు. ఈ 3 మాటలే మనం అధ్యయనం చేద్దాం. మొదటి మాట హత్య చేసేవాడు. ఏమి హత్య చేస్తాడు ప్రియులారా? దేన్ని చంపేస్తాడు వాడు అంటే యేసు ప్రభువే ఒకసారి పేతురుతో ఇట్లన్నారు. ఆ మాట చదువుతాను చూడండి ప్రియులారా. అప్పుడు వాడు దేన్ని చంపేటువంటి వాడో వాక్యం వెలుగులో మనం అర్థం చేసుకోవచ్చు. లూకా సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు. లూకా సువార్త 22వ అధ్యాయం 31, 32 వచనాలు. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనును గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పెను అని రాసి ఉంది. ఈ వచనంలో చూడండి, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు అన్నాడు.
అంటే అపవాది, దుష్టుడు, సాతానుడు ఏమి చెప్పేయడానికి ప్రయత్నం చేస్తాడు అంటే మనలో ఉన్న దేవుని ఎడల ఉన్న నమ్మికను చెప్పేయడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రియులారా, ఆ నమ్మికతోనే కదా మనం దేవునికి దగ్గరయ్యాము. ఆ విశ్వాసంతోనే కదా మన అనుదిన జీవితంలో జీవిస్తున్నాము. ఆ నమ్మికతోనే కదా గొప్ప నిరీక్షణతో ఆయన రాకడ కొరకు, ఆయన నిత్య రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఆయన నమ్మికే లేకపోతే భక్తికి ఆరంభము లేదు, భక్తికి కొనసాగింపు ఉండదు, భక్తికి ముగింపు ఉండదు. నమ్మిక చాలా ప్రాముఖ్యం, విశ్వాసం చాలా ప్రాముఖ్యం. కనుక వినండి, మన కాన్ఫిడెన్స్ చాలా ప్రాముఖ్యం. సాతాను కావలసింది ఏంటో తెలుసా? మన కాన్ఫిడెన్స్. దాన్ని చంపేయాలనుకుంటున్నాడు వాడు. ప్రియులారా వినండి, మన కాన్ఫిడెన్స్ వాడికి చిక్కితే దాన్ని వాడు హత్య చేస్తాడు. అందుకొరకు వాడు చేసే పనులు ఎలా ఉంటాయో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, అందులో మొదటి మాట, దేవుని వాక్యం మీద సందేహాన్ని మనకు పుట్టిస్తాడు. చూడండి, ఆదికాండ 3వ అధ్యాయంలో హవ్వ దగ్గరికి వచ్చినప్పుడు, వాడు హవ్వతో సంభాషణ చేస్తున్నప్పుడు వాడు చేసిన సంభాషణలో ఏముందో చూడండి ప్రియులారా. ఆదికాండం 3వ అధ్యాయంలో మీ కొరకు చదువుతున్నాను చూడండి. ఇలా వ్రాసి ఉంది మొదటి వచనంలో, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడని దేవుడు చెప్పెనా అని అడిగాడు. అంటే దేవుని మాట మీద, దేవుని వాక్యం మీద సందేహాన్ని ఆమెలో పుట్టిస్తున్నాడు. ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయానికి రండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియులారా 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని తన తండ్రి తనకు అప్పగించిన పని కొరకు తాను సిద్ధపడడానికి, ఆ 40 దినాలు ప్రియమైన చరిత్రలో ప్రార్థించుకోవడానికి అతను ముందుకు వెళ్ళి ఆ క్రమంలో ఏం జరిగిందో చూడండి. 4వ అధ్యాయం నేను చదువుతున్నాను ఈ మంచి మాట. 3వ వచనం చూడండి. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడు. ప్రియులారా, అప్పటికి యేసు ప్రభు కొద్ది నిమిషాల ముందు ఏమన్నాడో తెలుసా? చూడండి, ఆ మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని పరలోకము నుంచి ఒక శబ్దం వినబడింది. తండ్రేమో ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు అంటే, సాతాను అంటున్నాడు నువ్వు దేవుని కుమారుడవైతే అనే మాట. ఈ తలంపులు మనకేమి నేర్పిస్తాయి అనంటే, మన నమ్మికను, మన విశ్వాసాన్ని వాడు కబలించి చంపేయడానికి వాడు ఏం చేస్తాడో తెలుసా? సందేహాలు తీసుకుని వస్తాడు. దేవుని మాట మీద మనకు అనుమానాలు తీసుకుని వస్తాడు. ఈరోజు చాలా మంది విశ్వాసుల జీవితంలో ప్రియులారా, దేవుని వాగ్దానాల మీద, దేవుడు ఇచ్చినటువంటి ఆయన వాక్కుల మీద సరైన నమ్మిక లేకుండా, ఇది నిజంగా జరుగుతుందా, దేవుడు ఇదే చెప్పాడా అని దేవుని వాక్యాన్ని సందేహించేటువంటి వాళ్ళు చాలా మంది సమాజంలో కనబడతారు. వారు అలా సందేహంలో పడిపోయారు అంటే అర్థమేంటో తెలుసా? వారి నమ్మిక, వినండి ప్రియమైన స్నేహితులారా, సాతానుడు చంపేస్తున్నాడు అని అర్థం. ఇది మొదటి మాట. సాతాను కావలసిందేంటో తెలుసా? నీ కాన్ఫిడెన్స్. అది దొరికితే దాన్ని వాడు హత్య చేస్తాడు, చంపేస్తాడు. అందుకొరకు వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నీ వరకు సందేహాన్ని తీసుకుని వచ్చాడు. దేని మీద సందేహం? దేవుని మాట మీద సందేహాన్ని తెస్తున్నాడు. అది మొదటి మాట అయితే, రెండో మాట చెప్తాను వినండి ప్రియులారా. లేఖనాల మీద, స్క్రిప్చర్స్ మీద మనకి సందేహం తీసుకురావడంతో పాటు మన రక్షణ మీద వాడు సందేహాన్ని తీసుకొస్తాడు. ప్రియులారా, దేవుని వాక్యాన్ని నమ్మి ప్రభు నా పాపాలు క్షమించినాడని విశ్వసించి ఆయన రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు సైతం నేను రక్షించబడ్డానో లేదో అన్న అనుమానం ఉంటుంది. ప్రియులారా వినండి, అందుకనే యోహాను ఈ మాట రాశాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో చూడండి, చదువుతున్నాను 13వ వచనంలో, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచి మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతిలో రాస్తున్నాను. మీరు రక్షింపబడ్డారు, మీరు నిత్య జీవము గలవారు అయ్యారని మీరు ముందు తెలుసుకోండి. అంటే మీ రక్షణ విషయంలో మీరు నిశ్చయత కలిగి ఉండండి.
వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఇట్లా చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తన నామమందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, తను ఎవరైతే అంగీకరిస్తారో వారు దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడిచ్చాడు కదా. దాన్ని బట్టి మనం ఏమి తెలుసుకోవచ్చు అని అంటే, దేవుని కుమారుడని యేసు యందు నేను విశ్వాసం ఉంచాను, విశ్వాసం ఉంచిన కారణం చేత, నేను ఆయన అంగీకరించిన కారణం చేత నేను రక్షింపబడి నిత్య జీవం పొందాను అని మనం అనుకోవాలి. వినండి ప్రియులారా, అలాగనే మన పాపాలను గురించి లోతుగా పశ్చాత్తాపం వచ్చింది. ఇది వరకు మన జీవితంలో దొల్లిపోయిన పాపాల విషయమై అసేత పుట్టుకొచ్చింది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 5-6 వచనాల్లో యోబు పశ్చాత్తాపడ్డాడు. చూడండి, ఇక్కడి చేత నిన్ను గూర్చిన వార్త నేను విన్నాను గాని ఇప్పుడు కన్నులారా నిన్ను చూస్తున్నాను, కనుక ధూళిలో బూడిదలో పడి నేను పశ్చాత్తాపడుతున్నానన్నాడే. అలాంటి పశ్చాత్తాపం మన లోపల కలిగింది అంటే దాని అర్థమేంటో తెలుసునా ప్రియులారా? మనము రక్షించబడి ఉన్నాము అని అర్థం. దేవుని కుమారుని అంగీకరించాము, వినండి, దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాము. అలాగనే ప్రియులారా, పశ్చాత్తాపడిన తర్వాత దేవునికి ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి ఆశ నీ లోపల పుట్టింది. నీవు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కానీ మొత్తానికి దేవునితో మాట్లాడుకోవాలి తపనైతే వచ్చింది. చూడండి, సౌలు ఆ దమస్కు మార్గములో ప్రభు చేత పట్టబడిన తర్వాత ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచాడంటే వెంటనే అతను ఏం చేస్తున్నాడట? చదవండి కావాలంటే. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 11వ వచనంలో ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. ప్రభు అననీయతో అంటున్నాడు, అందుకు ప్రభు, నువ్వు లేచి తిన్నన దనబడిన వీధికి వెళ్ళి యోధా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారింపము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అనే దానికి వినండి, మొదటి గుర్తేంటో తెలుసా? వాడు ప్రార్థన చేసుకోవడానికి ఇష్టపడతాడు, దేవునితో సావాసం చేయడానికి ఇష్టపడతాడు, దేవుని పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడతాడు, ప్రార్థించడానికి ఇష్టపడతాడు. దేవుని కుమారుడు అంగీకరించావు, విశ్వసించావు ప్రియమైన స్నేహితులారా. అలాగనే దేవుని ఎదుట నీ పాపాల విషయమే పశ్చాత్తాపడ్డావు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించుకునేటువంటి అలవాటులోనికి వచ్చావు. మరి నువ్వు రక్షించబడిన వ్యక్తివి కావా? కానీ సాతానుడు నీ మనసులో ఎలాంటి ఆలోచనలు తెస్తాడు అంటే, నేను రక్షించబడ్డానా, ఇది నిజమే అంటారా, నా పాపాలు కడగబడ్డాయా, నీ నీతిమంతుడయ్యానా అనేటువంటి సందేహాలు అవి దాడి చేసి నీ నమ్మికను వాడు కబలించి చంపేద్దాం అనుకుంటున్నాడు. నిన్ను కాదు, నీ నమ్మికను. ఇంకా చెప్తాను వినండి. రక్షించబడేటువంటి వ్యక్తికి వినండి ఉండేటువంటి మరొక అనుభవం ఏంటో తెలుసా? రక్షించబడగానే దేవుని వాక్యం కొరకైన ఆకలి వచ్చేస్తుంది ప్రియులారా. చూడండి, 119వ కీర్తన 148వ చరణంలో, 119వ కీర్తన 148వ చరణంలో ఇలా వ్రాసి ఉంది ప్రియులారా. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుందును. వాక్యం మీద ఆకలి, వాక్యం మీద ఆకలి. ప్రియమైన స్నేహితులారా, మనం రక్షించబడ్డామా లేదా అనే దానికి నేను రుజువునిస్తున్నాను. నువ్వు అనుమానములోకి దిగి నీ నమ్మికను సాతాను చేతిలో పెట్టి నీ నమ్మికను వాడి చేత హత్య చేయించుకోకూడదని నేను మీకు వివరణిస్తున్నాను ప్రియులారా. చాలు ఈ వివరణ. దేవుని కుమారుడు అంగీకరించావు, దేవుని ఎదుట నీ పాపాల విషయమే పశ్చాత్తాపడ్డావు. అలాగనే ప్రియులారా, దేవుని ఎదుట ప్రార్థించుకునే తపన నీకు వచ్చింది, దేవుని యొక్క వాక్యమని వినే ఆకలి నీకు వచ్చింది. ఇలాంటి లక్షణాలు నీ లోపలికి వచ్చాయి అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు రక్షింపబడిన వ్యక్తివి, నువ్వు రక్షించబడ్డావని, నువ్వు నిత్య జీవము గలవాడమని, గలదానమని నువ్వు తెలుసుకోవాలి. లేకపోతే వాడు సందేహాన్ని తీసుకుని వచ్చి చివరికి నమ్మికను వాడు చంపేస్తాడు. యేసు ప్రభువే చెప్పాడు, వాడు హంతకుడు, వాడు హత్య చేయడానికే వస్తాడు మీ దగ్గరకు అన్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, వాక్యం మీద సందేహాన్ని పెట్టి మన నమ్మికను హత్య చేయాలనుకుంటున్నాడు. మన రక్షణ నిశ్చేత విషయంలో సందేహాన్ని పుట్టించి మన నమ్మికను చంపేద్దామనుకుంటున్నాడు.
మూడవ విషయం చెప్తాను వినండి. మూడవ తలంపు ఏంటనంటే, మన సేవ విషయంలో ఆయన సందేహాన్ని కలిగించి మన నమ్మికను కబలించి మన నమ్మికను హత్య చేద్దామనుకుంటున్నాడు. సేవ అంటే సేవించడం. దేవుని వాక్యం చెప్పి సేవకులుగా మేము ఉండడమే సేవ కాదు ప్రియులారా. దేవుణ్ణి రాజుగా, దేవుణ్ణి వినండి తండ్రిగా, దేవుణ్ణి ఒక భర్తగా, దేవుణ్ణి ఆరాధ్యదైవంగా పెట్టుకొని నీ చేతనైన సేవ ఆ దేవునికి చేస్తున్నావు. చేతనైన సేవ ఆ దేవునికి చేస్తున్నావు. అందరూ వాక్యం చెప్పలేకపోవచ్చు, అందరూ సువార్త చెప్పలేకపోవచ్చు, అందరూ అరవలేకపోవచ్చు. కానీ ప్రియమైన స్నేహితులారా, ఆయన వాక్యం వింటూ, ఆయనకు ప్రార్థన చేసుకుంటూ, ఆయన పరిచర్య యొక్క అవసరాలు గమనిస్తూ నీవంతో సేవ నువ్వు చేస్తున్నావు. కానీ సాతానుడు నీ సేవ మీద నీకు అనుమానం తెస్తాడు. నువ్వేం దేవుని సేవిస్తున్నావు? నువ్వు దేవుణ్ణి సేవించడం లేదు అని చెప్పి ప్రియులారా, వాడు అనుమానాన్ని లోపల పెట్టినప్పుడు వినండి ప్రియమైన మిత్రులారా, నువ్వెవడం అడగడానికి? నేను చేసే సేవ నా ప్రభువుకి ప్రీతికరమైతే నువ్వెవరో ప్రశ్నించడానికని వాడు ఎదిరించడం చేతకాక ఒక ప్రశ్నలో పడిపోతావు. అవును కదా, నేనేం చేస్తున్నాను సేవ, ఆయనైతే అంత బాగా చేస్తున్నాడు, ఈవిడైతే ఎంత బాగా చేస్తుందని మనుషులతో పోల్చుకొని నువ్వు చేస్తున్న సేవ మీద నీకే అనుమానం పెట్టుకొని నీ నమ్మికను సాతాను చేతిలో పెట్టి నీ నమ్మికను చంపించేసుకుంటున్నావు. వాడు చంపడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాడు. ఈ రాత్రి మనం వింటున్న వర్తమానం, వాట్ డెవిల్ వాంట్స్ ఫ్రమ్ యూ. దుష్టునికి నీ యొద్ద నుంచి ఏం కావాలి? వాడు హంతకుడు గనక నీ యొద్ద నుంచి వాడికి కావలసిందేంటో తెలుసా? నీ నమ్మిక. అందుకే ప్రభు సీమోను పేతురుతో అన్నాడు, నువ్వు నమ్మిక పోకుండానట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సీమోను సీమోను, సాతాను జల్లెడతో మిమ్మల్ని జల్లించగోరుతున్నాడు, కానీ నీ నమ్మిక పోకుండా ఉండునట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సహోదరులారా, ఈ మూడింటి మీద ఎప్పుడూ అనుమానం తీసుకురావద్దు. ప్రశ్నించుకో, పర్వాలేదు. ఈ మూడు అనుభవాల మీద ప్రశ్న రాని, లేఖనాల మీద ప్రశ్న రాని, నీ రక్షణ అనుభవం మీద పరీక్షించుకోవడానికి ప్రశ్న రాని, నువ్వు చేస్తున్న సేవ మీద పరీక్షించుకోవడానికి ప్రశ్న రాని, కానీ సందేహం అయితే రానియొద్దు. వినండి ప్రియమైన స్నేహితులారా, సందేహం వచ్చిందో నీ నమ్మిక వినండి దుష్టుని చేతుల్లోకి వెళుతుంది. ఆ దుష్టుని చేతిలోకి నీ నమ్మిక, నీ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వెళ్ళిందో వాడు దానిని హత్య చేస్తాడు. కారణం వాడి స్వభావమే హత్య చేయటం. ఇంకెక్కువ చెప్పలేను, మిగిలింది మీరు ధ్యానం చేయండి. నెంబర్ 2, రెండో సంగతి ఏంటో తెలుసా? వాడు హంతకుడు మాత్రమే కాదు, దొంగ కూడాను కదా. ఏమి దొంగతనం చేస్తాడు మన దగ్గర నుంచి? చూపిస్తాను చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనంలో ఇలా ఉంది, నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండా ఉండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా చేపట్టము. నీ కిరీటము అపహరింపకుండా చూసుకో. ఈ దుష్టుడు చేసే పనేటో తెలుసా? నీ కిరీటమును దొంగిలిస్తాడు ఈ దొంగ. వినండి ప్రియమైన స్నేహితులారా, ఎలాగ మన కిరీటాన్ని వాడు దొంగిలించగలడు? అది ప్రభు దగ్గర ఉంది కదా. అవును ప్రియులారా, ఆ కిరీటం అందుకునే స్థాయికి నిన్ను రాకుండా నీవు నేను పొందుకోవలసిన ఆ కిరీటం మనకు చిక్కకుండా చేసేవాడు వీడు. అదే మన కిరీటమును అపహరించే దొంగ వీడు. ఎప్పుడు మన కిరీటం అపహరింపబడుతుందో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వినండి ప్రియులారా. నెంబర్ 1, మొదటి మాట, దేవుని సంకల్పం నుంచి నువ్వు పెడత్రోవ పెడితే వినండి ప్రియమైన మిత్రులారా, నీకు రావలసిన కిరీటం అది నిలిచివేయబడుతుంది. నిన్ను ప్రభు రక్షించిన కారణం వెనుక దేవుని సంకల్పం ఉంది కదా. దేవుడు సంకల్పం లేకుండా ఎప్పుడు చపల చిత్తంగా నిన్ను రక్షించలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనంలో తన సంకల్పం చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? మీరు నన్ను ఏర్పరచుకునలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచికుంటుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. అందుకనే పౌలు ఈ మాట అన్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయం 4వ వచనంలో, మనం దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు క్రీస్తు అనే వేరొక పురుషుని మనం చేరుకున్నాం. నీ ఎడల నా ఎడల దేవునికున్న మహత్తరమైన సంకల్పం ఏంటో తెలుసా? మనం ఫలించాలి.
దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ సంకల్పం నుంచి నిన్ను పక్కదారికి తీసుకుని వస్తాడు. నువ్వు ఇక ఫలించక, వినండి, ఒక మూడు బారిన చెట్టులాగా తయారయ్యే వాళ్ళు కొంతమంది అయితే, ఫలములు లేని ఆకులు మాత్రమే కలిగిన అంజూరపు చెట్టు లాంటి వాళ్ళు మరికొంతమంది అయితే, ప్రియులార, మొత్తానికి వీళ్ళైనా వాళ్ళైనా ఫలములు లేక, వినండి మిత్రులారా, వారు దేవుని సంకల్పమనిచ్చే పక్కదారి పట్టారు. వారి కిరీటం అపహరిస్తున్నాడన్నమాట. వారికి రావలసిన కిరీటం రానీయడం లేదన్నమాట గమనించాలి. రెండో సంగతి చెప్తాను. దేవుని సంకల్పం నుంచి పక్కదారి పట్టించడమే కాదు గాని దేవుని ప్రణాళిక నుంచి తప్పిస్తాడు నేను. దేవునికంటూ నీ ఎడల ఒక ప్రణాళిక ఉంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశములు, ప్రణాళికలు అవి సమాధానకరమైనవే గాని హానికరమైనవి కావు అంటూ దేవుడు మీ ఎడల నాకు ప్లాన్ ఉంది అన్నాడు. ఆ ప్లాన్ నుంచి పక్కదారికి వెళితే, వినండి, మనకు రావలసిన కిరీటాన్ని మనం పోగొట్టుకుంటాం. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాడు ప్రియులారా, వినండి. దేవుడు ప్రతి మనిషిని రక్షించి వారి ఎడల తనకున్న ప్రణాళికలను ఆయన నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ దిశగా దేవుడు పనిచేస్తుంటే, దేవుని ప్లాన్లో నిలవర కొంతమంది వారు సొంత ఎజెండాలు తీసుకుని వస్తారు. దేవుని ప్రణాళిక ఆ వ్యక్తి విషయంలో ఒకటై ఉంటుంది. వినండి, ఈయన జీవిత విధానం మరోవైపు తీసుకుని వెళుతుంటాడు. దేవుడు నినివేకి వెళ్ళమని చెబితే ఈయన తర్షీషుకు వెళ్ళినట్టుగా ఉంటుంది. కొంతమంది జీవితాలు అట్లనే ఉంటాయి. దేవుడు చూపించే దిశ తూర్పు అయితే వీరు వెళ్ళేటువంటి దిశ పడమరైపోతుంది. ఆ కారణం చేత ప్రియులారా, వీరు దేవుని ప్లాన్లో నిలవలేదు కనుక వారి కిరీటాన్ని వాడు అపహరిస్తాడు. వింటున్నారా ఈ మాట? మీ కిరీటాన్ని వాడు దొంగిలిస్తాడు. మీకు రావలసింది వాడు రానియడు. దొంగిలించడం అంటే దేవుని చేతుల నుంచి వాడే తీసుకుంటాడని కాదు, కానీ నీకు రావలసిన కిరీటం నీకు రాకుండా చేస్తున్నాడు. దేవుని సంకల్పం నుంచా పెడత్రోవ పట్టిస్తున్నాడు. దేవుని ప్రణాళికలోన నిన్ను నిలవనివ్వడం లేదు. వినండి ప్రియమైన స్నేహితులారా, మూడో సంగతి మీతో చెప్తాను. మూడో సంగతి ఏంటో తెలుసా? వినండి చాలా జాగ్రత్తగా. దేవుని పరిశుద్ధతలో నిన్ను ఉండనియ్యడు. ప్రియులారా, దేవుని పరిశుద్ధతలో ఒక వ్యక్తి ఉండలేకపోతే ఇక దేవుణ్ణి ఏం చూస్తాడు ఆ మనిషి? చూడలేడు కదా. హెబ్రీ పత్రిక మన 12వ అధ్యాయంలో చూస్తాం, పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుణ్ణి చూడలేడు అనే మాట మనం ఎరుగుదాం. హెబ్రీ 12:14లో ఉంటుంది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండడానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువుని చూడడు. ప్రియులారా, వినండి చాలా జాగ్రత్తగా. కనుక పరిశుద్ధతలో నుంచి నిన్ను దిగజారుస్తాడు. ఏదో ఒక భావోద్రేక పాపం నీ ముందుకు తీసుకుని వచ్చి నీ శరీరంలో ఇదివరకు ఉండేటువంటి కోరికలను అతడు రెచ్చగొట్టి, ప్రియులారా, చివరికి నిన్ను పడగొట్టి నీ పరిశుద్ధతనే భంగం కలిగిస్తాడు. అలా భంగమైన వారిలో సంసోను మనకు జ్ఞాపకం వస్తాడు. ప్రియులారా, పరిశుద్ధతను కాపాడుకునే దిశలో మనకు యోసేపు జ్ఞాపకం వస్తాడు. కనుక ఏ రోజైతే దేవుని ప్రణాళికలో నిలవక, దేవుని సంకల్పాలు నెరవేర్చక, దేవుని పవిత్రతలో నిలవక మనం ఉన్న రోజున జరిగే ప్రమాదం ఏంటో తెలుసా ప్రియులారా? వినండి, సాతానుడు మన కిరీటమును మనకు రాకుండా చేస్తున్నాడు. అందుకనే ఇలా హెచ్చరించబడుతున్నాం, ఎవడునూ నీ కిరీటమును అపహరింపకుండా చూసుకో. దేవుని సంకల్పం ప్రకారము జీవించావనుకో, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారమే బ్రతుకుతున్నావనుకో, దేవుని పరిశుద్ధతను కలిగే జీవిస్తున్నావనుకో, దేవుని దగ్గర నీకుండవలసిన కిరీటం నీకుంటుంది. దానిని ఎవడూ అపహరించలేడు. కానీ ప్రియులారా, ఈరోజు చాలా మంది దేవుని పిల్లలం ఏదో ఇక్కడ చచ్చిపోగానే పరలోకంలో తేలిపోతే అయిపోతుందిలే నా జీవితం అన్నట్టుగా ఆలోచిస్తారే గాని, నేను ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన చేతిలోంచి నేను ఏ కిరీటము పొందకపోతే నేను తండ్రిని ఎలాగ ఆరాధించగలను? ఆయన పాదాల దగ్గర పెట్టే కిరీటం నా చేతికి ఏది యేసయ్య చేతిలోంచి రాకపోతే నేను పరలోకములో మంచి ఆరాధికురాలుగా, మంచి ఆరాధికుడిగా ఉండలేనేమో అన్న భయం పుట్టడం లేదు మనకి. అందుకనే పరిశుద్ధతకు, దేవుని ప్రణాళికలకు, దేవుని సంకల్పాలకు ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇవ్వలేకపోతున్నాం. చూస్తున్నారా?
హంతకుడు, దొంగవాడు, ఇక మిగిలింది మరొకటే ఉంది, వాడు నాశనము చెయ్యవాడు. యేసు ప్రభువే చెప్పాడు, వాడు వచ్చాడా దొంగతనానికే వస్తాడు, వాడు వచ్చాడా హత్య చేయడానికే వస్తాడు, వాడు వచ్చాడా నాశనం చేయడానికే వస్తాడు. ప్రియులారా, ఏమి నాశనం చేస్తాడు అని అంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి. నీ ప్రవర్తనను వాడు నాశనం చేస్తాడు. వినండి ప్రియ, వాడు హత్య చేసేది నీ నమ్మికను, వాడు దొంగిలించేది నీ కిరీటాన్ని, వాడు నాశనం చేసేది నీ ప్రవర్తనను. ప్రియులారా, ప్రవర్తనకు మూల కేంద్రం ఏంటో తెలుసా? హృదయం. అందుకే సొలొమోను ఇలాగన్నాడు, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయం చూడండి ప్రియులారా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం మీ కొరకు చదువుతున్నాను ఈ మంచి మాట. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం, నీ హృదయములో నుండి జీవధారను బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. వినండి ప్రియులారా, ద సోర్స్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ హార్ట్. వినండి, మన ప్రవర్తనకు మూలం మన హృదయం కనుక మన హృదయమును భద్రంగా కాపాడుకోకపోతే మన క్యారెక్టర్ చెడిపోతుంది, వాడు మన క్యారెక్టర్ని నాశనం చేస్తాడు. ఇప్పుడు చెప్తాను ఏమేమి చేసి మన క్యారెక్టర్ని వాడు నాశనం చేయగలడో. నేను ఒక 3 తలంపులు త్వరగా ఇచ్చి ఈ రాత్రి నా సందేశాన్ని ముగిస్తాను ప్రియులారా. నెంబర్ 1, మొదటి మాట ఏంటో తెలుసా? మన క్యారెక్టర్ని వాడెప్పుడు పాడు చేస్తాడు అంటే మొదటి తలంపు, తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తాడు. చాలాసార్లు మనం దేవుని చిత్తము చేయవలసినటువంటి వారు తప్పుడు నిర్ణయాలు చేసేస్తాం. ఏనాడైతే తప్పుడు నిర్ణయాలు చేశామో ప్రియులారా, అది మన క్యారెక్టర్ మీద అది బురదగా పడిపోతుంది, మచ్చగా మిగిలిపోతుంది. నేను తరచూ ఒక మాట అంటాను, అదేంటో తెలుసా? మరకలు పడితే పర్వాలేదు, కడుక్కోవచ్చు, కానీ మచ్చ పడితే అది చచ్చే వరకు మిగిలిపోతుంది. కనుక తప్పుడు నిర్ణయాలు మన మీద మచ్చలాగా మిగిలిపోతాయి. వినండి ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం ఒక పని మనం చేస్తున్నప్పుడు, ఒక తీర్మానం చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని చిత్తం కొరకు కనిపెట్టాలి అని మనం 32వ కీర్తనలో మనం భలే హెచ్చరించబడ్డాం. దేవుడు చెప్పాడు, మీరు ఏదైనా ఒక తీర్మానం చేస్తున్నప్పుడు, ఒక చాయిస్ మీరు ఎంచుకుంటున్నప్పుడు నా వైపు చూడండి అన్నాడు. ఎలాగన్నాడో చూపిస్తాను చూడండి. 32వ కీర్తన 8వ వచనం చదువుతున్నాను. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నువ్వు ఎంచుకోవలసిన చాయిస్ ఏదో నేను ఆలోచన చెప్తాను, నేను నీకు బోధ చేస్తాను, నేను నీకు మార్గాన్ని కనపరుస్తాను అన్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు లేకపోతే వినండి, ప్రతికూలమైనటువంటి వాతావరణము మన తొందర చేస్తున్న కారణం చేత మనం అజ్ఞానంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము. ఆ తప్పుడు నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకున్నామో మన క్యారెక్టర్ సాతాను చేతిలో చిక్కుతుంది, వాడు మన క్యారెక్టర్నే నాశనం చేస్తాడు. ఇది మొదటి మాట. రెండో మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ప్రియులారా. మన క్యారెక్టర్ని వాడు ఎప్పుడు నాశనం చేయగలడు అంటే మనకు చెడు స్నేహాలు అంటిస్తాడు, రాంగ్ కంపానియన్స్. మనకు తెలుసు బైబిల్లో ఒక మాట, పౌలు కొరింథీ సంఘంతో చెప్పాడు ఈ మాట. ఏమన్నాడో తెలుసునా ప్రియమైన స్నేహితులారా? కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువుతాం 15వ అధ్యాయం 33వ వచనంలో, మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని ఉంది. రాంగ్ కంపానియన్స్, దుష్ట సాంగత్యం, వినండి, చెడు స్నేహాలు పిల్లలు అవి మన క్యారెక్టర్ మీద దాడి చేస్తాయి. స్వతహాగా మనం అలాంటి మనుషులు కాకపోవచ్చు, కానీ కుటుంబ భయమో లేక సామాజిక భయమో లేకపోతే ఏవో కొన్ని భయాలు ఉన్న కారణం చేత మనము తప్పుడు పనులు చేయడానికి మనం ఇష్టపడకపోవచ్చు. కానీ మనతో చేరినటువంటి ఈ చెడ్డ సావాసములో ఉన్న మనుషులు వారి పురుగల్పగా వారిని సంతోష పెట్టడానికో లేక మనకు సరదా పుట్టో ఒక చిన్న తప్పుడు పని మనం చేసే ఆ రోజునే ప్రియులారా మన క్యారెక్టర్ సాతాను చేతిలో పడుతుంది, వాడు దాన్ని నాశనమే చేస్తాడు. అందుకనే బైబిల్లో చాలాసార్లు మనం హెచ్చరించబడ్డాము. ఏమని హెచ్చరించబడ్డామో తెలుసా? మీరు వారి మధ్య నుంచి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి అనే మాట. పేతురు పెంతెకొస్తు దినమని ప్రసంగం చేస్తుంటాడు, మీరు మూర్ఖులైన తరము వారికి వేరే రక్షణ పొందండి అంటాడు. ఎవరు పడితే వారితో మన సంగత్యం అది మనకి మంచిది కాదు.
అందుకనే ప్రియులారా, దేవుని పిల్లలైన వారు ఎవరితోనైనా ఒక స్నేహములోనికి పడుతూ ఉన్నాడు, ప్రభువా ఆ వ్యక్తితో నా స్నేహం నీకు మహిమ తెస్తుందా, నాకు క్షేమం తెస్తుందా అని కొంచెం మనం ప్రార్థన చేసుకుని ఆలోచించుకోవాలి. లేని పక్షంలో ప్రియులారా, అది మన యొక్క శీలం మీదనే, మన యొక్క ప్రవర్తన మీదనే అది గొప్ప ప్రమాదం తీసుకొచ్చి పెడుతుంది. చూస్తున్నారా, వినండి, తప్పుడు నిర్ణయాలు, అలాగనే తప్పుడు స్నేహాలు. మూడో మాట చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా. అలాగనే మూడో మాట తప్పుడు ఆలోచనలు, రాంగ్ కాంటెంప్లేషన్స్, చెడు ఆలోచనలు. మన మనుషులమే కదండి, మనమే దేవదూతలం కాదు. మన మనసులోకి 10 రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి, కానీ సాతానుడు మంచి ఆలోచనలు వాడు రానియడు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం సమృద్ధిగా మన హృదయంలో నిలిచి ఉంటే మన ధ్యానాలు, మన ఆలోచనలు మారిపోతాయట. చూడండి మన ధ్యానాలు ఎలాగుంటాయో పౌలు చెప్పాడు ఫిలిప్పీ పత్రిక 4:8 మెట్టుకు సహోదరులారా, ఏది యోగ్యత అయినను మెప్పైనను ఉండని యెడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచండి. ఇలాంటి వాటిని ఆలోచించండి. మీకు వస్తున్న ప్రతి ఆలోచన అది పవిత్రమైన ఆలోచనేనా, లేక అది రమ్యమైన ఆలోచనేనా, అది న్యాయమైన ఆలోచనేనా, అది సత్యమైన ఆలోచన అని చూసుకోకపోతే చెడ్డ ఆలోచనలు మనకు తెలియకుండానే మన మనసులో జొరబడతాయి. సాతానుడు మన మనసుల తలుపులు తెరవడం వాడికి పెద్ద కష్టమైన పని కాదు. మన మనసు తలుపులు తెరిచి ప్రియులారా, చెడ్డ ఆలోచనలు దాని లోపల చొప్పిస్తే అవి నీ హృదయంలో వచ్చి కూర్చున్న తర్వాత ఈ చెడు ఆలోచనలు కాస్త అవి మొలిచి మహావృక్షాలుగా తయారవుతాయి. నీకు తెలియకుండానే నీ క్యారెక్టర్ పాడైపోతుంది. కనుక వినండి, ఈ నాశనం చేసేవాడు నీ క్యారెక్టర్ని వాడు నాశనం చేస్తాడు. అందుకొరకు చెడ్డ ఆలోచనలు, అందుకొరకు చెడ్డ స్నేహాలు, అందుకొరకు చెడ్డ నిర్ణయాలు నీతో చేయిస్తున్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, ఈ విషయంలో మనం మేల్కొల్పు లేకపోయినట్లయితే మన దగ్గర నుంచి ఈ 3 వాడు సంపాదించుకుంటాడు. నీ నమ్మిక, వినండి, నీ కిరీటం, తర్వాత నీ ప్రవర్తన. ఈరోజు శనివారం, ఇది మన ప్రార్థనా దినం. ఈరోజు మనం కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు కొంచెం పరిశీలన చేసుకుని ఎవరెవరి గురించో ప్రార్థన చేస్తున్నాం, చెయ్యాలందరి గురించి. కానీ ఈరోజు మీ గురించి మీరు కొంచెం ప్రార్థన చేసుకునండి. తర్వాత మీ ప్రార్థన విషయాలు ప్రార్థన చేదురు. కానీ నీ యొక్క, వినండి జాగ్రత్తగా, నీ యొక్క హృదయం అది ఎవరి చేతిలో ఉంది? నీ యొక్క హృదయం అది క్యారెక్టర్కు లేక శీలానికి అది మూల కేంద్రం అయితే అది దేవుని యొక్క ఎవరి స్వాధీనంలో ఉందా, లేక దుష్టుని స్వాధీనంలోకి వెళ్ళి నీ క్యారెక్టర్ పాడవుతుందేమో చూసుకోవాలి. కనుక వినండి, నీ నమ్మిక విషయంలో, నీకు రావాల్సిన కిరీటం విషయంలో, నీ ప్రవర్తన విషయంలో ఈ 3 సాతానుకు నీ దగ్గర నుంచి కావాలి. దాని కొరకు వాడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తాడో నేను 9 సంగతులు చెప్పాను మీకు ఎప్పుడు. కనుక ప్రభువా, నాకు తెలియక నేను ఈ హంతకుడుకు దొరికిపోతున్నాను, నా నమ్మికను వాడు మర్డర్ చేస్తున్నాడు, నాకు తెలియక నేను ఈ దొంగోడు చిక్కుతున్నాను, నా కిరీటాన్ని వాడు దోచేసుకుంటున్నాడు, నాకు తెలియక ఈ నాశనం చేసేవాడికి నా ప్రవర్తన అప్పగించేస్తున్నాడు, నా ప్రవర్తనే వాడు పాడు చేస్తున్నాడు. గనక ప్రభువా కనికరించు, నీకు లోబడతాను, వాడిని ఎదిరిస్తాను. వాడి తంత్రాలైన ఆ భయంకరమైన నిరాశ, భయంకరమైన నిరుత్సాహము, భయంకరమైన సందేహం, భయంకరమైన విభజనకు నేను లోను కాకుండా నా జీవితాన్ని కాపాడుకుంటాను, నీ కృప నాకు ఇవ్వండి అని ఈరోజు మీ గురించే మీరు కొంత ప్రార్థన చేసుకుని తర్వాత ప్రార్థన అంశాలు మీరు ప్రార్థన చేయవచ్చు. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మేము గృహాలకు మాత్రమే పరిమితమైన మేము మా కుటుంబ సభ్యులతో నీ వాక్యంతో, ప్రార్థనతో సావాసం చేసుకుంటూ బ్రతికే అనుకూలమైన గడియలు మీరు ఇచ్చారు కనుక మీకు వందనాలు. ఈ సమయమున కూడా మేము సరిగా సద్వినియోగం చేసుకోకపోతే మాకంటే భ్రష్టులు మరొకరి ప్రపంచంలో ఉండరేమో అని గమనించి మమ్మల్ని మేము దయగల నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం.
కనికరించుము. దుష్టుడు మా నమ్మికను, మా కిరీటాన్ని, మా యొక్క ప్రవర్తనను వాడు కోరుకుని తీసుకుని పాడు చేయక మునిపే వాటి విషయమై జాగ్రత్త వహించినట్లుగా మా ఎడల మీరు కృపాకార్యం చేయమని, మమ్మల్ని బలపరచమని, సాతానుతో పోరాట పటిమతో మేము పోరాడి గెలిచినట్లుగా మా చెంత నిలిచి మాకు ధైర్యం ఇచ్చి మమ్మల్ని బలపరుస్తారని, మమ్మల్ని మేమే నీ దయగల స్థానానికి అప్పగించుకుంటూ యేసునాథుని పేరట స్తోత్రించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము మా పరలోకపు ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. THANKYOU, thank you, thank you. THANKYOU, thank you, thank you.